Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. హరహర శంకర భక్తవ శంకర అంటూ కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణ మారుమోగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. ఎన్నాళ్ళగానూ ఎదురు చూస్తున్న సొంతింటి కల నిజం చేసుకోవాలన్న లాంగ్ టైం ప్లానింగ్తో రియాలిటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న అందుకు ఈ కార్తీక మాసం సరైన సమయం. ఈ తరుణంలో మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ప్రాపర్టీస్ ఎక్కడెక్కడున్నాయి, ఇందుకోసం కష్టపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దానికి చక్కటి వేదిక ఉంది. అదే www.naredukotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ అప్డేట్స్, ఈ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. హైదరాబాద్ను అత్యంత సురక్షిత నగరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేయాలనే ప్రస్తుత పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారి దార్శనికత అంతటా వినబడుతోంది. భద్రత కేవలం పోలీసే బాధ్యత కాదని, అది పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతోందని ఆయన సిద్ధాంతాన్ని అందరూ బలంగా విశ్వసిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి వేదికల ఏర్పాటు ఆయన చొరవేనని నగర ప్రజలకు ఎంతగానో తెలుసు. నేటి రోజుల్లో ప్రయాణాల్లో వేగం పెరిగింది. అదే సమయంలో ప్రమాదాలు కూడా పెరిగి విలువైన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకరమైన పరిస్థితుల్లో మార్పుల కోసం రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి గారు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ మెగా ఈవెంట్ ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో విజయవంతంగా జరిగింది. ఈ అరైవ్ అలైవ్ ఈవెంట్ లో సినీ నటులు శర్వానంద్, ఆది సాయి కుమార్, బాబు మోహన్, అలాగే దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రత విషయంలో పలు సూచనలు కూడా తెలియజేశారు. ఈ అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్నది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నాము. ఎవ్రీ ఫ్యామిలీలో ఎవరో ఒక రోడ్లో యాక్సిడెంట్లలో గురై ఉంటారు, ప్రాణాలు పోయి ఉంటాయి, లేకపోతే తీవ్రంగా గాయపడి ఉంటారు. మరి అట్లాంటి సమస్యను మనం సీరియస్ గా తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మన స్టేట్ లో 800 మంది మర్డర్స్ లో మరి చచ్చిపోతే, రోడ్ల మీద చచ్చిపోతున్న వాళ్ళు యాక్సిడెంట్ల కారణంగా ఎవ్రీ ఇయర్ దానికి 10 times చనిపోతున్నారు. అంటే 7,500 నుంచి 8,000 మధ్య చనిపోతున్నారు. అంటే ఎంత సీరియస్ సమస్యను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ అది తారక మంత్రం లాగా ఉండాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించండి, మిమ్మల్ని సేవ్ చేసుకోండి. ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది, చాలా ముఖ్యమైన సమావేశము. అరైవ్ అలైవ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఈరోజు లాంఛనంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, మన దేశంలో మొత్తము 4.5 లక్ష యాక్సిడెంట్స్ అవుతున్నావు. ప్రతి సంవత్సరం దాదాపు 1,70,000 మంది చనిపోవడం జరుగుతుంది, చాలా మంది ఇంజూర్డ్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క యాక్సిడెంట్ కి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని చెప్పి మనం గుర్తించడం జరిగింది. మీరందరూ కూడా అరైవ్ అలైవ్ అనే ఒక కాన్సెప్ట్ తోని మీరందరూ కూడా మీ ఒక దినచర్య కార్యక్రమం మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. మన రాష్ట్రంలో రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి రోజు రోజు. ఆల్మోస్ట్ 7,000 to 8,000 రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా మన డీజీపీ గారు వారి లీడర్షిప్ లో, మా సజ్జనార్ గారి కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి యొక్క లీడర్షిప్ లో అరైవ్ అలైవ్ అనే ఒక క్యాంపెయిన్ చేసినాం ఫర్ రోడ్ సేఫ్టీ మీద. వెన్ వీఆర్ ఆన్ ద రోడ్ ఒక డిఫెన్సివ్ డ్రైవింగ్ పోవాలని డీజీపీ గారు చెప్పడం జరిగింది. అంటే ఇంట్లో ఉన్న వారి గురించి మీరు ఆలోచించాలా. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు us, they are the people, they are worried. సో ఈ రోజు చేసిన అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది డెఫినెట్ గా దోహదపడుతుంది
ఉపయోగపడుతుంది. రోడ్ యాక్సిడెంట్ తగ్గడానికి కూడా రాబో రోజుల్లో పెద్దగా ఎత్తున మన స్టేట్ లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ రూల్స్ పాటించడం చేయగలిగితే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మనం 90% మనము తగ్గించగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు సొసైటీ. థ్యాంక్ యూ. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఇన్ కొలాబరేషన్ విత్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అరైవ్ అలైవ్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ గారు ఒక సంకల్పంతో ఇనిషియేటివ్ తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి తెలంగాణలో కానీ హైదరాబాద్ వ్యాప్తంగా కానీ ఈ సేఫ్ రోడ్స్ అనే దాని మీద మనకి హెల్మెట్ లెస్ డ్రైవింగ్ అనేది, డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇటువంటి రకరకాలుగా ఒక అన్ఆర్గనైజ్డ్ డ్రైవింగ్ అనేది ఉన్నప్పుడు దాంట్లో ఒక ఆర్గనైజ్డ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే విధంగా అవగాహన కల్పించాలి అనేది ప్రజల్లో ముఖ్యంగా ఈ రోజు ఒక 10,000 మంది స్టూడెంట్స్ ని ఇక్కడ ఎల్బీ స్టేడియంలో పిలిపియడం జరిగింది అనమాట. వాళ్ళందరికీ ఒక అవగాహన కలిగించే విధంగా డిఫరెంట్ వీడియోస్ కానీ డిఫరెంట్ గా సెలబ్రిటీస్ వచ్చి కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఏ కుటుంబంలో యాక్సిడెంట్ జరిగినా ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది బాబు మోహన్ గారు కూడా ఈ రోజు వచ్చేసి తన బాధని మా అందరితోటి పంచుకోవడం జరిగింది. సేఫర్ రోడ్స్ అనే క్యాంపెయిన్ తోటి వెళ్తున్న ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ ఇనిషియేటివ్ ని హెచ్సిఎస్సి ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్తామని, తర్వాత అవగాహన సదస్సులు ఇంకా చాలా వరకు ప్రజల లోపలికి వెళ్లే విధంగా మేము ఆ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. సో నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఒక ఇన్సిడెంట్ అండి. 25 years బ్యాక్ మా బాబాయ్ ఒక అప్పట్లో స్టాండర్డ్ 2000 అని చెప్పి ఒక కార్ కొన్నారనమాట. సో అది మా డాడీకి చూపించాలని చెప్పి ఎక్సైట్మెంట్ తో డాడీకి ఫోన్ చేశారు. డాడీ బెంగళూరులో ఉన్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కార్ చూపిస్తానని చెప్పారు. సో హీ స్టార్టెడ్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు బై రోడ్. చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఒక మర్సిడీస్ బెన్స్ బాబాయ్ చూసారనమాట. చాలా ఫాస్ట్ గా వెళ్తున్నా ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ వేసుకున్నాడు అనమాట. సో బాబాయ్ అనుకున్నారు ఇంత హై సేఫ్టీ ఉండే మర్సిడీస్ బెన్స్ కార్ సీట్ బెల్ట్ వేసుకున్నాడు అంటే నేను వేసుకుందా అని చెప్పి సీట్ బెల్ట్ ఇలా వేసుకున్నాడు. అలా వెళ్తున్నాడు. ఆపోజిట్ ఒక లారీ వచ్చింది. టక్కుని ఇలా కట్ చేస్తే ఆ కార్ అలా ఫ్లిప్ అయి ఒక 5-6 బల్టీలు కొట్టింది. అక్కడ చూసిన వాళ్ళందరూ 100% స్పాట్ డెడ్ అనుకున్నారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆయన ఇలా ఉన్నారు. ఆ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఆయనకి ఒక్క స్క్రాచ్ పడలేదు. అండ్ ఇది ఎప్పుడైతే నాకు చెప్పారో నేను ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా సీట్ బెల్ట్ వేసుకొని వెళ్తాను. సో మీరు కూడా తప్పకుండా సీట్ బెల్ట్స్ వేసుకోండి, సేఫ్టీని ఫాలో అవ్వండి. డ్రీమ్ హై, థింక్ హై, ప్లాన్ హై, లీవ్ హై. ప్రజెంట్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు ఎప్పుడూ సమున్నతంగా ఉంటాయి. డ్రీమ్ హౌస్ విషయంలోనూ వారి ఆకాంక్షలు హై రేంజ్లోనే ఉంటాయి. ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించే వారి ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం ఓ రకంగా ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేసేలాగా ప్రీమియం ప్రాజెక్ట్స్ను పర్ఫెక్ట్ అనిపించే రీతిలో డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. ప్లానింగ్, పర్ఫెక్షన్, ఇన్నోవేషన్ బ్లెండ్ గా ఉండేటువంటి మార్వలస్ ప్రాజెక్టులకు అన్విత కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. అందుకే ఈ సంస్థకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. లోకల్ గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా అన్విత గ్రూప్ ప్రాజెక్టులు కస్టమర్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. డాలస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ గా ఈ సంస్థ డెవలప్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ ఐకానిక్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. న్యూ ఏజ్ జనరేషన్ కు న్యూ ఏజ్ ఐడియాలతో ప్రాజెక్టులను తీర్చిదిద్దే సంస్థగా రియాలిటీ సెక్టార్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. హ్యాపీ లివింగ్ కు అత్యంత అనువైన ఏరియా హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ సైతం మెచ్చేంత ట్రెండీ అండ్ గ్రాండ్ గా ఈ సంస్థ హై రైజ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ దూసుకుపోతోంది. క్వాలిటీ అండ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ మోడ్రన్ ఆర్కిటెక్చర్ తో ఐకానిక్ గా నిలిచేలా మోడ్రన్ పీపుల్ కు అల్టిమేట్ చాయిస్ లా ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో న్యూ వేవ్ ను క్రియేట్ చేస్తోంది అన్విత. హైదరాబాద్ స్కైలైన్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోని హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో మరెక్కడా లేని విధంగా 1.6 కిలోమీటర్ల స్కై వాక్ హై9 ప్రాజెక్టుకు మేజర్ అట్రాక్షన్. ఎస్పెషల్లీ అబౌట్ అన్విత హై9 మీ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. టెర్రస్ గార్డెన్ కావచ్చు అండ్ లార్జెస్ట్ స్కై వాక్ కావచ్చు. ఇప్పుడు వరకు ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేయలేదు అలాంటి ఒక స్కై వాక్. సో ఈ విజన్ వెనుకున్న కారణం ఏంటి సార్? Since I had an opportunity to live abroad and whatever I have been enjoying in those countries, I started implementing it.
When I first came to India, we were not even getting access to the terrace. Okay. So it's a huge area. I mean, Yeah. billions of tons and tons of square footage is left idle, and nobody's having using any it, facility for Yes. us. When we designed our projects, yes, we designed terrace gardens, we designed ground level amenities. We don't keep any apartment in the podium level. So that is a usual phenomenon of Anvita Group, that our policy is we don't keep any apartments in podium level. We want to keep the entire podium open for public without traffic. We will provide all the amenities under the towers and in the open areas also. When you compare the amenities of us with other competitors or builders locally here, always Anvita's amenities will be much more, higher than other buildings because of the utilization of terrace areas and below the in stilts areas and above podium areas. That is the usual design criteria which we follow in all our whether it is Ivana or I9 or the coming up project which is Alvarado or whatever. Thank you, sir. Thank you so much. Thank you very much. డ్రీమ్ హౌస్ అది కేవలం అందంగా విశాలంగా ఉంటే మాత్రమే సరిపోదు, ట్రెండీగా ఉండాలి, ట్రెమెండస్ అనిపించాలి. అదే నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్. హైదరాబాద్ కు గ్లోబల్ ఐడెంటిటీని ఇచ్చినటువంటి గచ్చిబౌలి ప్రాంతానికి దగ్గరగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మోకిలాలో మోడర్న్ జనరేషన్ ఆకాంక్షలకు మించినటువంటి లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని అందించే అద్భుతమైన ప్రాజెక్ట్స్ నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. మోకిలాలో ఈ ప్రాజెక్ట్ ఒకవైపు వేగవంతమైన అభివృద్ధికి, నెలవైన గచ్చిబౌలికి చేరువగా ఉంటేనే మరోవైపు ప్రశాంతమైన జీవితానికి అనువైన చోటుగా నిలుస్తోంది. ఒక ఇల్లు పొందాలని, నీ స్వప్నమే నిజమవ్వాలని, ఆ కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే సార్ హాయ్ సార్, ఎలా? హలో అండి, గుడ్, వీఆర్ డూయింగ్ వెల్. సో నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ అంటే గుర్తొచ్చేది మోకిలా. మోకిలా అంటే గుర్తొచ్చేది మీ సంస్థ. సో అంతలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీకు అక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో షేర్ చేసుకుంటారా? తప్పకుండా. యాజ్ యూ రైట్లీ సెడ్, నిఖిలా అంటే మోకిలా, మోకిలా అంటే నిఖిలా అనేది నానుడిగా మారింది అందరి నోట్లో కూడా. దాంతో మాకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది. ప్రస్తుతం మనం రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ని శరవేగంగా కంప్లీట్ చేసి బ్లాక్ ఏబిసిడిలో బ్లాక్ ఏని ఓసీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే క్లబ్ హౌస్ని కూడా కంప్లీట్ చేసి బ్లాక్ ఏతో పాటు క్లబ్ హౌస్ కూడా ఓసీ తీసుకురావడం జరిగింది. క్లబ్ హౌస్ అండ్ ఏ బ్లాక్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చి బి బ్లాక్ను కూడా శరవేగంతో కంప్లీట్ చేసి ఓసీకి అప్లై చేసాం. ప్రస్తుతం ఇన్స్పెక్షన్ స్టేజ్లో ఉంది అథారిటీస్ నుంచి. అది కూడా వెరీ ఫ్యూ వీక్స్లోనే ఓసీ వచ్చేస్తుంది మనకి. అలాగే సి బ్లాక్ను కూడా అతి త్వరలో కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసి పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నాం. ఏబీసీ కంప్లీట్ చేయటమే కాకుండా డి బ్లాక్ను కూడా మొన్నే లాంచ్ చేసి కాంక్రీట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి ఫుటింగ్స్ చేయడం స్టార్ట్ చేసాం. దానికి కూడా ఒక 10 year పెట్టుకున్నాం. ఎలా అయితే క్లాక్ ఆగకుండా నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, అవర్స్ ముళ్ళు తిరుగుతూ ఉంటుందో మేము కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అండ్ అదర్ కండిషన్స్ అన్ని రకాల కేర్ స్టెప్స్ తీసుకుని మా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎక్కడా కూడా ఆగకుండా బిఫోర్ టైం డెలివరీ చేయడానికి అన్ని రకాల ప్లాన్స్ తీసుకుంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం, దానికి తగ్గ క్యాపిటల్ ప్లాన్ చేసుకుంటాం. ఇంతవరకు భగవంతుని దేవాలు ఎప్పుడు ప్రాజెక్ట్ డిలే చేయలేదు. ఇక ముందు కూడా అవ్వకుండా ఆన్ టైమే డెలివరీ చేసే ప్లాన్స్ చేస్తున్నాం. ఎన్సిడిలో ఉన్న ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో మేము నిరంతరం సైట్ని ఒక డాగ కన్నుతోటి కనిపెడుతూ ఉంటాం. మా బ్రదర్ సురేష్ కానీ నేను కానీ సైట్ విజిట్ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు సైట్ విజిట్ చేస్తాం. క్వాలిటీ చెక్ కావాల్సిన అన్ని రకాల మెథడ్స్ తీసుకుంటాం. క్వాలిటీ 110% డెలివరీ చేస్తాం మనం ఆన్ టైం రికార్డుతో పాటు. ఆల్రెడీ మొన్న ఏ బ్లాక్లో గృహప్రవేశాలు అవుతుంటే 3 గృహప్రవేశాలకు ఒకే రోజున 3 ఫంక్షన్ హాల్స్లో 3 హాల్స్లో మనం కేటాయించిన హాల్స్లో 3 ఫంక్షన్ చేసుకునే రకంగా ఫెసిలిటేట్ చేయగలిగాం. ఏది ఒక సింగిల్ క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తేనే. అలాంటి లావిష్ ఫెసిలిటీస్ మన క్లబ్ హౌస్లో ఇచ్చాం. హోమ్ థియేటర్ అయితే చాలా బాగా వచ్చింది. ఫినిష్ అయిన తర్వాత ఎవరైతే వాళ్ళు కష్టపడి కష్టార్జితంతో సంపాదించుకున్న మనీతో ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకి అంతకి రెట్టింపు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఎన్సిడి ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలాగే డెలివరీ చేసి ఏదైనా ఒకవేళ ఉన్నా నెక్స్ట్ ఇన్పుట్స్ కూడా తీసుకుని మనం ప్రతి ప్రాజెక్టులు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం.
సరైన ప్లానింగ్ ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం వీలవుతుంది. సరైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడే ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు ప్లానింగ్ రేపటి రోజుకు పండగగా మారుస్తుంది. గ్రోత్ ఓరియంటెడ్ ప్లానింగ్తో విభిన్నమైన మోడర్న్ లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా హౌసింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న సంస్థ జెమ్ గ్రూప్. ప్రగతి పరుగులో ముందుండే ఏరియాల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేలాగా ఈ సంస్థ డెవలప్ చేసిన గత ప్రాజెక్ట్స్ అన్ని విధాలుగా కస్టమర్ల మనసు గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో మణిహారం లాంటి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్తో మన ముందుకొచ్చింది. హైదరాబాద్ సిటీలో మిగతా ఏరియాలతో పోలిస్తే బెంగళూరు హైవే గ్రోత్ జెట్ స్పీడ్ లో ఉందని చెప్పాలి. అందులో అన్ని విధాలుగా బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియా షాద్ నగర్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ 46 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటోంది. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఓకే, సో ఎందుకు షాద్ నగర్లోని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ విల్లా ప్లాట్స్ని తీసుకోవాలి? స్పెషాలిటీస్, లొకేషన్ హైలైట్స్ ఇలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ నమస్కారం. సో మా కంపెనీ వచ్చేసి గత 13 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీ. సో మేము నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మేము కూడా ఓపెన్ ప్లాట్ లోకి రావడం జరిగింది. ప్రాజెక్ట్ విషయానికి వస్తే మాది శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ 46 ఎకర్స్, డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. హార్డ్లీ మా ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ టు షాద్ నగర్ బస్ స్టాండ్, 2 minutes డ్రైవ్ టు రైల్వే స్టేషన్, 25 minutes డ్రైవ్ టు ఎయిర్పోర్ట్. ఏదైతే మేము ఇప్పుడు phase 2 శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ స్టార్ట్ చేశామో దానికి ముందు మా phase 1 సాయి బాలాజీ టౌన్షిప్ అని ఉంటుంది. సో అది 80 ఎకర్స్లోని 1000+ ప్లాట్స్ అక్కడ రావడం జరిగింది. ఈ 1000 ప్లాట్లోని దగ్గరగా 700 హౌజెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారనమాట ప్రజెంట్ వచ్చేసి. అంటే ఎగ్జాక్ట్లీ కాలనీకి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ మాది. సో ఇక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈ 46 ఎకరాలకి ఎంటైర్ లేఅవుట్ అంతా కూడా మంచి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. తర్వాత 2 గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్లు ఇస్తున్నాము. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. 40 feet 33 feet ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. తర్వాత వాటర్ లైన్స్, ఫుట్ పాత్, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎవరైనా మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం బోర్ వేసుకుంటాం. మా ప్రాజెక్ట్లో వచ్చేసి 2 lakhs లీటర్ వర్త్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఈ రోజు వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ప్లాట్ దగ్గర జస్ట్ ట్యాప్ ఆన్ చేసుకుంటే వాళ్ళకి వాటర్ వస్తాయి. సో సరిపడేటటువంటి వాటర్ ఫెసిలిటీ ప్రజెంట్ ఉందన్నమాట. సో ఇవన్నీ కాకుండా కూడా మేము వచ్చేసి ఏంటి అంటే మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము కాబట్టి, మేము నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్, హై రైజ్ ప్రాజెక్ట్ చేసాము కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది అయినో అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మేము వచ్చేసి ఒక మంచి క్లబ్ హౌస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక మల్టీపర్పస్ హాల్ ఇస్తున్నాము, ఒక జిమ్నిజం ఇస్తున్నాము ఒక ఫ్లోర్లో. తర్వాత ఒక ఫ్లోర్లో వచ్చేసి ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత గెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో క్లబ్ హౌస్ ఆపోజిట్లో వచ్చేసి మంచి స్విమ్మింగ్ పూల్, తర్వాత రిక్రియేషనల్ పార్క్. సో ఇవన్నీ నామ్స్లో ఉండవండి. సో మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము కాబట్టి కస్టమర్కి ది బెస్ట్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మాత్రము ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. చూడ చక్కని అంబియన్స్, ఆహ్లాదకరమైన పరిసరాలు, అందమైన ఇంటీరియర్ మన డైలీ లైఫ్లో చక్కటి ఉత్సాహాన్ని నింపుతాయి కదా. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీ ఉంటే సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్గా, అంత గ్రాండ్గా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాలు వెంటనే గుర్తొచ్చే పేరు కాస్మో డ్యూరబుల్స్. ఇంటర్నేషనల్గా క్వాలిటీకి పేరొందిన ప్రొడక్ట్స్ను ప్రతి గడపకు చేర్చేందుకు కాస్మో డ్యూరబుల్స్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ కృషిలో భాగమే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కు ప్రతీక అయిన వాక్స్ ను పరిచయం చేయడం. కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనే లక్ష్యంతో కాస్మో డ్యూరబుల్స్ మరిన్ని ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా టైమ్ అండ్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ లో సరికొత్త ఆవిష్కరణలను కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి బ్రాండ్ బాక్స్ ఈ ఉత్పత్తులను కాస్మో డ్యూరబుల్స్ సామర్థ్యంలో చేర్చింది. హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో లేటెస్ట్గా వాక్స్ గురించి వింటున్నాము కాస్మో డ్యూరబుల్స్ నుంచి. మీరు ప్రత్యేకంగా దాంతో డీల్ చేయడానికి కారణాలు ఏంటి? వాక్స్ అనే ప్రొడక్ట్ అండి బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దిస్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ పోలాండ్ నుంచి వాళ్ళు 51-49% షేరింగ్లో ఫ్యాక్టరీ ఇన్స్టాల్ చేశారు బెంగళూరులో. ఇది సీలింగ్ మెటీరియల్. మనకి మామూలుగా వచ్చే ఈ లప్పంతో చేసే సీలింగ్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంటర్లాకింగ్ సీలింగ్ వచ్చిందనమాట. ఇది మేము యశోద హాస్పిటల్ రీసెంట్గా
హైటెక్ సిటీలో ఇచ్చాం. అట్లాగే 30 హోమ్స్ ఇస్తున్నాం. అట్లాగే చాలా ప్రాజెక్ట్స్ చేసాం. ఇంక్లూడింగ్ మేము సిఆర్డిఏ బిల్డింగ్ రీసెంట్గా చేసిన దాంట్లో కూడా మేము ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ వాక్స్ మెటీరియల్ అనేది లేటెస్ట్, అంటే మీకు యూరోప్లో అమెరికాలో ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ అనేది లేకుండా పైన పంపెట్టి దాంట్లో వాటర్ లీకేజ్ అవుతున్నాడు, ఫంగస్ వచ్చి తర్వాత కలర్ డిఫేడ్ అయ్యి, ఈ మెయింటెనెన్స్ అనేది బిగ్ ఇష్యూ. అండ్ సేమ్ టైమ్ దట్ విల్ నాట్ బి హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే హైజీనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ నాట్ గుడ్. సో దాంతో ఈ మెటీరియల్ వచ్చిందండి. ఈ మెటీరియల్ రియల్గా ఏపీ తెలంగాణలో మేము చాలా బ్రహ్మాండంగా అమ్ముతున్నాం. వర్టికల్ మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో వాళ్ళు ఫ్లోరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా దాంట్లో ఎలివేషన్ మెటీరియల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ మీరు ఇంట్లో ఇన్స్టాల్ చేసి దాని వెనకాల కూడా దీన్ని బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఇట్ విల్ ఇంక్రీజ్ ద యాస్థెటిక్ లుక్ అండ్ ఆల్సో బ్యూటీ ఆఫ్ ది హౌస్. టీవీ యూనిట్ వెనకాల కూడా చేసుకోవచ్చు. అండ్ ఎలివేషన్, ఫ్రంట్లో ఎలివేషన్ కూడా రిబ్బింగ్స్ అవన్నీ చేయడానికి కూడా అది డిఫరెంట్ ప్రొడక్ట్ దాంట్లోనే. ఎందుకంటే యూవీ రేస్ రెసిస్ట్ అయ్యేటట్టు ప్రొడక్ట్ కావాలి కాబట్టి యూవీ రేస్ రెసిస్ట్ అయ్యేది కొంచెం ఈ సీలింగ్లో పెట్టే మెటీరియల్ కన్నా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండి, అండ్ దట్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ హౌఎవర్ ఇప్పుడు మీకు హౌసింగ్లో చాలా కొత్తగా వచ్చిన ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, బిల్డర్స్ కూడా ఇప్పుడు చాలా కొత్తదనాన్ని తీసుకురావాలి కస్టమర్కి, లేకపోతే మంచి కంఫర్ట్ ఉండాలి, లేకపోతే మంచి లుక్ ఉండాలి అనే దానికి మా ప్రొడక్ట్స్ చాలా వాడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్. వెల్కమ్. లొకేషన్, బ్రాండ్ వాల్యూ, కస్టమర్ ఫ్రెండ్లీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, మార్వెలస్ డిజైన్స్. కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నప్పుడు కస్టమర్ ఏ క్వాలిటీ కావాలని కోరుకున్నా ఎస్ అనే ఆన్సర్ దొరికే ఒకే ఒక్క చోటు వాసవి గ్రూపే. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కోంపల్లిలో వాసవి సంస్థ 2 ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది. లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలాగా లగ్జరీ విల్లా ప్రాజెక్టు వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బుల్డాక్స్ భువి శరవేగంగా నిర్మిస్తోంది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలాగా ఈ ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్డాక్స్ భువి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కొక్కటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. అందరు నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము 2 ప్రాజెక్ట్స్, వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస, ఈ 2 ప్రాజెక్ట్స్ మేము నిర్మిస్తున్నాము. ఎప్పుడు లేనంటి అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాస ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్ట్గా అవాస రాబోతుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభమే కాదు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిసింగ్ టైంలో హ్యాండ్ ఓవర్ చేయడంలో వాసవికి సాటి వేరేదీ లేదు. వాసవి సంస్థ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల లిస్ట్ లో ఈ ఏడాది మరో 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ యాడ్ అవుతున్నాయి. హాఫీస్పేట్లో వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే వీటిని కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమైపోతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది
వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో చాలా త్వరగా ట్రెండ్ మారిపోతుంది. కానీ ట్రెండ్ను సెట్ చేయాలి అని అంటే అత్యంత కీలకమైనది ప్లానింగ్. ఫ్యూచర్ పాసిబిలిటీస్ని ముందే గుర్తించి అందుకు తగినట్టుగా ప్రాజెక్ట్స్ను డిజైన్ చేస్తూ ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు 100% సాటిస్ఫాక్షన్ని గిఫ్ట్గా ఇస్తున్న సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అయినా, ప్రీమియం ప్లాట్స్ అయినా, గిరిదారి ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడూ ట్రెండింగ్లో టాప్లో ఉండటం కస్టమర్లకు ఉన్న తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారిది నిరుపమాన మేధాశక్తి, అసాధారణ నాయకత్వ పటిమతో కూడిన గొప్ప వ్యక్తిత్వం. ఆయన దార్శనికత, పట్టుదల అపారం. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణ రంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పి నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఎదురులేని సంకల్పం, తిరుగులేని విజయ పరంపరతో ఈ సంస్థ కీర్తి రాష్ట్రమంతటా వ్యాపించింది. సామాజిక సేవా ఉన్నతికై ఆయన చేసిన అద్భుతమైన కృషి, లక్ష్య సాధనలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత ఈ తరానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా ఆదర్శప్రాయమనడం అతిశయోక్తి కాబోదు. హలో సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, సో గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వారికి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలనే ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులు ఇస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్సే పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్, సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కార్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్ల పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి, ఆలోచన చేసి, కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి ఇవాళ తీర్చిదిద్దేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం. ప్రతి కమ్యూనిటీ గిరిదారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్. ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఆ రకంగా. అండ్ చెట్లు, గ్రీనరీ. గిరిదారి కన్స్ట్రక్షన్ అంటే గ్రీనరీ, ఆక్సిజన్ అనేది విపరీతంగా మేము దాని మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ట్రీస్ కూడా మేము నాటడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ. కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీ ఉంటారు మా దగ్గర. మాకు ఎక్కడ కూడా మీడియేషన్ సిస్టమ్ నా దగ్గర ఉండదు. కస్టమర్ తీసుకొస్తారు. డైరెక్ట్ కస్టమర్ ఆ లబ్ధి ఏదంతా వస్తే కస్టమర్కే ఉండాలనే ఉద్దేశం మీద నేను వర్క్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా కస్టమర్ మా దగ్గర, మా కంపెనీలో మోర్ హ్యాపీగా వర్క్ చేస్తారు. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.